కాసేపట్ల ఏపీ సీఎం చంద్రబాబుతో మహిళా క్రికెటర్ శ్రీచరణి భేటీ కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాసేపట్ల ఏపీ సీఎం చంద్రబాబుతో మహిళా క్రికెటర్ శ్రీచరణి భేటీ కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్రికెటర్ శ్రీచరణిని గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబును కలవనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లీలా సిద్ధంగా ఉన్నారు. లీలా, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ శంకరి. మహిళా క్రికెటర్ వరల్డ్ కప్ తో మన కైవసం చేసుకున్నటువంటి శ్రీచరణి ఇప్పటికే సీఎం చంద్రబాబుని కలిసేందుకు ఈ సీఎం నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే చూడొచ్చు, సీఎం నివాసం వద్ద కూడా పోలీసులు భారీ పోలీస్ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే లోపలికి వెళ్లి శ్రీచరణి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు కూడా లోపలికి వెళ్లడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తు, అలాగే నాయకులతో ఎవరైతే ఉన్నారో ఎంపీ కేశినేని చిన్ని, అలాగే ఎవరైతే ఉన్నారో మన హోమ్ మినిస్టర్, అలాగే మంత్రులు కూడా ఆమెని దగ్గరుండి ఘన స్వాగతం పలికారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుత విజయంతో భారత విజేతగా నిలిచిన శ్రీచరణిని సీఎం కలిసేందుకు కూడా లోపలికి వెళ్లారు. అయితే పురుషులలో క్రికెట్ లో ఎన్నో వరల్డ్ కప్లు సాధించిన ఘనత మనకు తెలిసిందే. అయితే మహిళా వరల్డ్ కప్ లో మాత్రం టైటిల్ గెలవడం టీమిండియాకి ఇదే తొలిసారి. దీంతో వరల్డ్ కప్ లో ఏదైతే ప్రదర్శనతో ఆకట్టుకున్నటువంటి క్రికెటర్లపై బీసీసీఐతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీకి చెందిన మహిళా క్రికెటర్లు శ్రీచరణికి కూడా వరల్డ్ కప్ లో తన సత్తా చాటడంతో కడపమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి బంపర్ ఆఫర్ లభించింది. వరల్డ్ కప్ లో ఛాంపియన్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సన్మానం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమవుతుందని మనకు తెలుస్తోంది. రేపు ఎందుకంటే ఈ రోజు చూడొచ్చు, మనకి ప్రధానంగా చూసుకుంటే ఆమెను దగ్గరుండి సన్మానించి ఈ రోజు మధ్యాహ్నం విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే శ్రీచరణి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా సన్మానించనున్నారు. అలాగే అనంతరం శ్రీచరణికి ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నారో ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆమె తోటి క్రికెటర్లకు డిఎస్పీ వంటి ఉద్యోగాలు లభించిన నేపథ్యంలో చరణికి కూడా ఆ స్థాయిలో ఉద్యోగం లభించే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అలాగే ఐసీసీ మహిళా వరల్డ్ కప్ లో శ్రీచరణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. భారత్ చారిత్రాత్మక తొలి ప్రపంచ కప్ లో విజయ కీలక పాత్ర పోషించింది. చరణి 9 మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్ లో భారతదేశం తరపున రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా ఆమె నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఎడమ చేతి వాటం కలిగినటి ప్లేయర్ ఆమె. చరణి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై కూడా అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో ఆమెను ఇటు మొత్తం భారతదేశం అంతా కూడా తలెత్తి చూసి గర్వించే విధంగా కూడా శ్రీచరణి నిలిచారు. ఇటు మనకి చూసుకుంటే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్దకు కూడా ఇటు ఆమెను ఘన స్వాగతం పలికేందుకు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కూడా దగ్గరుండి ఆమెను ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా శ్రీచరణికి అందరూ కూడా కంగ్రాట్స్ అంటూ కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకొని ప్లగార్డ్స్ పట్టుకొని ఆవిడకి ఘన స్వాగతం పలికారు. కొంతమంది విద్యార్థులు అయితే మాత్రం క్రికెట్ ప్లేయర్స్ అయితే ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు క్రికెట్ ప్లేయర్స్ కూడా ఆవిడకి ఫోటో లామినేషన్, ఫోటో ఫ్రేమ్స్ కూడా అందించారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో కలిసి వాళ్ళకి సెకండ్ ఇచ్చి ధన్యవాదాలు తెలిపిన వారందరినీ కూడా థ్యాంక్స్ చెప్పడం అయితే జరిగింది. అలాగే ఆవిడకి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఫోటో ఫ్రేమ్ను కూడా శ్రీచరణి స్వయంగా ఆవిడ తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే విద్యార్థులు ఆవిడని అడిగారో వాళ్ళందరికీ కూడా సిగ్నేచర్ చేసినటువంటి పేపర్స్ కూడా అందించారు. అయితే అనంతరం ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని భేటీ అయ్యారు. ఇక్కడ లంచ్ ఫాలోస్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. లంచ్ అయిపోయిన తర్వాత నేరుగా మనకి మంగళగిరిలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం దగ్గరకు వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ అయిపోతున్నారు. అక్కడ కూడా మరిన్ని వివరాలు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.